నమస్కారం అండి. ఇప్పుడైతే మనం BHEL వచ్చేసాము. ఇక్కడైతే మోక్షధామంకి వచ్చేసాము. ఇక్కడ వివాహ పరిచయ వేదిక అయితే జరుగుతోంది. ABCD అసోసియేషన్ వారి తరపున అయితే వివాహ పరిచయ వేదిక జరుగుతోంది. ఇక్కడ చాలా మంది వచ్చారు. సో ముందుగా అయితే ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడేద్దాము. మొత్తం మా కార్యక్రమం అనౌన్స్ చేసినప్పటి నుంచి నియర్లీ 400 వచ్చినాయి అప్లికేషన్స్. నాకు ఇప్పటికే 500 మెంబర్స్ దాకా కుర్చీలు అరేంజ్ చేసాం, ఫుల్లీ ఆక్యుపై ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. భోజనాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓ బుక్లెట్గా తయారు చేసి ఇస్తున్నాం. ఈ రోజు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి పెట్టాము. ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బుక్లు కంపైల్ చేసి ఇస్తాం. నమస్తే మేడం. సార్ చెప్పండి, అసలు ఇది ఎన్నేళ్లుగా మీరు ఇలా కొనసాగిస్తున్నారు? దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. మేడం, ఇది అఖిల భారత సమాజాభివృద్ధి సంస్థ ద్వారా మేము నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ పరిచయ వేదిక. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తాము. బ్రాహ్మణుల్లో వధూవరులు పరిచయ వేదిక. వధువులు వస్తారు, వరులు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ యొక్క సంబంధాలు కుదుర్చుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. మినిమం 500 నుంచి 1000 వరకు అప్లికేషన్లు వస్తాయి మా దగ్గర. వాళ్ళ వివరాలు ప్రింట్ చేసి బుక్ ద్వారా ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా మేము స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని ఒక 10-15 రోజుల్లో కూడా వాళ్ళకి బుక్ అందజేయడం జరుగుతుంది పోస్ట్ ద్వారా. ఇక్కడైతే మరి కొంతమంది ఉన్నారు. ఒకసారి వారు కూడా ఏం చేస్తున్నారో ఏంటో అన్ని అడుగుదాము. సార్ ఏంటి ఫిల్ చేస్తున్నారు అసలు? ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, అప్లికేషన్ ఇస్తున్నాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ పర్టికులర్స్ అన్నీ తీసుకుని మేము డయాస్ మీద దగ్గర పంపిస్తాము. వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అవన్నీ ఫిలప్ చేసి ఇస్తారు. వాళ్ళ పర్టికులర్స్ రిక్వైర్మెంట్ ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. అది ఆల్రెడీ బుక్ అయిన ప్రింట్ అయిన బుక్ స్పాట్గా ఇచ్చేస్తాము. స్పాట్ చేసిన పుస్తకాల యొక్క వివరాలన్నీ కూడా కొరియర్ ద్వారా పంపించబడుతుంది. వాళ్ళ యొక్క దానికి తగ్గట్టుగా మేము వాళ్ళ కవర్లో వాళ్ళ అడ్రస్ తీసుకుంటాం. సంతానం గోపాలం గారు అని చెప్పి మైహోమ్ జ్యువెల్లో ఉంటారు. ఆయన సుమారు 8 లక్షల రూపాయలు ఈ నిర్మాణానికి ఆయన డొనేషన్గా ఇవ్వడం జరిగింది. దీనిలో వివాహ పరిచయ వేదికలు, దసరా ఉత్సవాలు, కార్తీక సమారాధన, శ్రావణ పౌర్ణమి రోజు జంజాల వితరణ, పితృ కార్యక్రమాలు మొదలగు పుణ్య కార్యక్రమాలు నిర్వహించేటకు, పేద విద్యార్థుల చదువులకు, పేద ఆడపిల్లల వివాహ ఆర్థిక సహాయములకు, మనలో పేదవారికి ఎవరైనా వైద్య సహకారం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా మా ABCD అసోసియేషన్ తరఫున, అలాగే మోక్షధామం తరఫున కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా పెద్దల సహకారంతో వాళ్ళ ఆర్థిక సహాయ సహకారాలతోటి ఇవన్నీ నిర్మించడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమం నిర్మించిన 2007 నుంచి 2025 వరకు సహాయ సహకారాలు అందించిన దాతలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం.
ముఖ్యంగా శ్రీ సంతానం గోపాలం గారు, శ్రీమతి ఆదర్శ్ రెడ్డి గారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు, వాళ్ళు ఏంటంటే ఇక్కడ కార్పొరేటర్స్, అలాగే నవ్య డెవలపర్సు బేరంగూడ వారు, అలాగే మన ప్రణీత్ బిల్డర్స్ నరేంద్ర కుమార్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చేయటకు దాతలు సౌహృదంతో ముందరకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంగణానికి ఎవరైనా కానీ రావాలన్నా కానీ గూగుల్ మ్యాప్లో ఏబిసిడి అసోసియేషన్ అని కానీ మోక్షధామం అని కానీ కొడితే వాళ్ళ లొకేషన్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఈ వివాహ పరిచయ వేదికకు సహకరించిన వివాహ సమాచార కేంద్రాల నుంచి అందరూ కూడా వారందరూ సహాయ సహకారాలు అందించి ఇక్కడికి ఇంచుమించులో 25-30 సమాచార కేంద్రాల నుంచి కూడా అప్లికేషన్స్ ఇక్కడ పంపించడం జరిగింది. ఇది శ్రమతోటి కూడుకున్న కార్యక్రమం. పోయిన 2 నెలల నుంచి మన కార్యకర్తలు అయితేనే మన ట్విన్ సిటీస్లో ఉన్న సమాచార కేంద్రాల అధ్యక్షులైతేనే వాళ్ళందరూ కూడా మీ పిల్లల వివాహాలు జరిపించాలని, త్వరితగతిని కూడా పూర్తి చేయాలని చెప్పిన ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా పోయిన 2 నెలల నుంచి ఇదంతా కూడా సమాచారం తెప్పించడం, దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక పుస్తకం తయారు చేయడం, డిస్ట్రిబ్యూషను ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంచేత ఈ కార్యక్రమాలన్నీ కూడా లాభాపేక్ష లేకుండా చేస్తున్న కార్యక్రమాలు కనుక ఈ వేదికని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అసోసియేషను ఏబిసిడి అసోసియేషన్ అధ్యక్షులకి, మళ్ళీ మోక్షధామం అధ్యక్షులకి, మన బిహెచ్ఎల్ రిటైర్డ్ జనరల్ మేనేజర్స్కి, ఆఫీస్ బేరర్స్కి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వారికి కూడా మీ అందరి తరఫున మా అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. మా పేరు శ్రీనివాసచారి సంతాన గోపాలన్. నేను 4 years నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఇదన్నీ వాళ్ళకి చేశాను, ఇంకా చేయాలని ఆశ ఉంది. నేను ఇవాళ శాస్త్రి గారు, మూర్తి గారు తప్పకుండా రావాలని చెప్పారు, అందుకే నేను వచ్చాను. ఐఎమ్ నౌ 89 years. సో ఆఫ్ లేట్ శక్తి లేదు, బలం లేదు. I got 2 sons, 1 daughter అండి. My eldest son Sridhar, he is having a factory at Chavalla, office at Mayapur. He is a managing director. నేను మెయిన్లీ ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఇన్ స్పైట్ ఆఫ్ మై హెల్త్, he has got 2 sons. 1 sonకి పెళ్లి చేయాలా అట్లను. he is 28 years. he is a engineer. He has got his own company here. He is a design engineer. So నేను సూటబుల్ పీపుల్ ఉంటే అన్నీ అగ్రి అయితే చూస్తామని వచ్చాను. నేను శాస్త్రి గారు చెప్పారు. నేను ఏమంటే ఇప్పుడు మెయిన్లీ ఏమిటంటే గర్ల్స్ దొరకట్లేదు, బాయ్స్ ఆర్ దేర్. సో అట్ ఎర్లీ స్టేజ్ మ్యాక్సిమం 28 or 30 years లోపల పెళ్లి చేయాలి. అండ్ నవ్ డేస్ దే ఆర్ పోస్ట్పోనింగ్ ఇట్. అదే మా మెయిన్ కోరిక. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ పేరెంట్స్, సన్స్ అండ్ డాటర్స్కి 30 years మ్యాక్సిమం బై టైం వాళ్ళకి మంచి జాబ్ కూడా స్టెబిలిటీ అయి ఉంటుంది. సో మా కోరిక, మా సన్నుకి ఇక్కడ సరిగా మంచి దొరుకుతుంది వచ్చాను. శాస్త్రి గారు రమ్మన్నారు. సో అందరూ ఐ విష్ టు గెట్ ఏ గుడ్ కంపానియన్. అదే మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.